సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, బడి ఈడు పిల్లలు ఎవరూ కూడా బడి బయట ఉండకూడదని, పిల్లలందరూ బడికి రావాలని, పరిసరాలను పరిశుభ్రంగా ప్రజలు ఉంచుకోవాలని ఈవోపీఆర్డీ పి శ్రీనివాసరావు కోరారు. దుగ్రాల గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషీభాయ్ అధ్యక్షతన మంగళవారం దుగ్రాల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామ సభను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఈవోపీఆర్డీ పి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవోపీఆర్డీ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలందరూ మంచి నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే తినాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ గ్రామ సభలో 10వ వార్డు సభ్యుడు పసుపులేటి వరదరాజులు మాట్లాడుతూ 3 సంవత్సరాల నుంచి పంచాయతీ అధికారులను ఎన్నిసార్లు రోడ్డు వేయమని అడిగినా రోడ్డు వేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన రోడ్డు లేకపోవడంతో 10వ వార్డులోని చిన్నారులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. 3 ఏళ్లుగా ప్రజలు నరకం అనుభవిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. అలాగే గ్రామంలో పలువురు మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన 4వ విడత నగదు 18,500 రూపాయలు తమ బ్యాంకు ఖాతాలో జమ కాలేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఉండటం కోసం, అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఇప్పుడు ఈ సీజన్లో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం వస్తుంది కాబట్టి. అలాగే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా, అదేవిధంగా వీధి లైట్లు ఉన్నాయి, ఏదైనా కంప్లైంట్లు ఉన్నా, గ్రామ సభలో ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయి ఇప్పుడే చెప్పొచ్చు కొంతమంది. మన అందరికి కూడా బడి ఈడు పిల్లలు ఎవరైతే నేను బడికి పోతాననే కార్యక్రమానికి సంబంధించి మనకి ఇప్పుడు స్కూల్స్ మొన్న రీఓపెన్ అయినాయి. మన 13వ తారీఖు జూన్ నెలలో. ఇంకా ఎవరైతే బడి ఈడు పిల్లలందరూ కూడా బయట చేరకుండా మరి మానేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ గ్రామ సభలో చర్చించి ఎక్కడెక్కడైతే అట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి తిరిగి స్కూల్లో చేర్పించడానికి ఈ గ్రామ సభ సమావేశాల్లో మనం సబ్జెక్టు తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆరోగ్యానికి సంబంధించి